ఇప్పుడు మనకి కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది గుమగుమలాడుతూ. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. ఇంకా చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఇదో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసి మనం రైస్‌లోకి వడ్డించండి చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ సమ్మర్ టైంలో ఇంక కర్రీస్ అనేది ఇగుర్లు, ఫ్రైలు అయితే మనకి నచ్చవు కదా! అలాంటప్పుడు ఇలా చేసి అందించండి. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనము కోడిగుడ్ల కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఇలాగ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఈ గిన్నెలోకి 6 కోడిగుడ్లని, 1 కప్పు వాటర్‌ని వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ పైన ఉడికించుకుందాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము కుక్కర్ అనేది దింపేసుకుని ఆవిరి పోయేటంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ ఉడికిన గుడ్లని వేరొక గిన్నెలోకి చల్లని వాటర్‌లోకి వేసుకోవాలి. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయి కదా! ఒక్క చేత్తోటి పెంకులు అనేది ఒలిచేసుకోవచ్చు. ఇలా ఒలిచిన ఈ కోడిగుడ్లని ఒక చిన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దాంట్లోకి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పుని హాఫ్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2 పెద్ద సైజు పచ్చిమిర్చిని తీసుకుని ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసుకునే ముందే ఇలాగ ఒక గిన్నెలోకి నిమ్మకాయలో సగమంత చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. చూడండి పర్ఫెక్ట్‌గా నానింది కదా! మనం గుడ్లు ఉడికించే ముందే ఇలాగా చింతపండుని వాటర్‌లో వేసి నానబెడితే మనకి కర్రీ చేసుకునే లోపల మనకి చింతపండు అనేది పర్ఫెక్ట్‌గా నానుతుంది. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకొని 1 స్పూను నూనేసి నూనెలోకి చిటికెడు పసుపు వేసుకుని ఇలాగా గుడ్లని ఒలిచిపెట్టుకున్న కోడిగుడ్లని వేసి ఇలా దోరగా వేపించుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ ఎగకుండా మామూలుగా నార్మల్‌గా వేపించుకోండి. మరీ ఎక్కువ ఎగినా కూడా మనము పులుసులో వేసినప్పుడు గుడ్లు అనేది తొక్కల కింద గట్టిగా వస్తాయి కాబట్టి మరీ ఎక్కువ కాకుండా ఇలాగ పచ్చి వాసన పోయేటంత వరకు వేపించుకోండి. మీకు ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను చూడండి. మీకు గుడ్లు అనేది కలర్‌గా కావాలి అనుకుంటే ఒక పావు స్పూన్ కారము, చిటికెడు సాల్ట్ వేసి వేపించుకున్నారనుకోండి గుడ్లు చాలా కలర్‌గా వస్తాయి. ఇప్పుడు వేపించుకున్న గుడ్లను ఒక ప్లేట్‌లోకి తీసేసుకుని అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని అలాగే పోపు దినుసులని వేసి దోరగా వేపించుకుందాము. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేపించుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే మీరు కాస్త చిక్కగా పులుసు కావాలి ఎక్కువ మోతాదులో తయారు చేస్తున్నాము అనుకుంటే ఉల్లిపాయలని ఎక్కువ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మీడియంగా చేస్తున్నాను కాబట్టి ఒక ముగ్గురికి సరిపడా, నలుగురికి సరిపడా ఈ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఈ పులుసు అనేది రెడీ చేస్తున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు. అలాగే మీకు చిక్కగా ఎక్కువ కావాలి, మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే ఉల్లిపాయలని కాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలని ఇలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా చేయడం రాని వాళ్ళు కూడా బ్యాచిలర్ దగ్గర నుంచి పిల్లల దాకా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కోడిగుడ్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్ టైంలో మనకి గట్టిగా ఉండే కూరలు అలాగే ఫ్రైలు ఇష్టంగా తినలేము. మరి ఇలాగా చారులు అలాగే పప్పుచారు ఏదైనా మనం పలసగా ఉండే కర్రీస్‌ని ఎక్కువ ఇష్టంగా తింటా ఉంటారు. మరి మనం కూడా అలాగే తయారు చేసుకుంటాము. మేమైతే ఇలానే చేసుకుంటామండి. సమ్మర్ టైంలో మరి ఇంకా ఫ్రైలు ఇంకా ఇగురు కూరలను అయితే కాస్త తగ్గించే చేశాను. ఎప్పుడో కానీ చేయను. ఇలాగా కాస్త చారుల కింద, పప్పు చారుల కింద లేదు పప్పు పలసగా ఇలా అయితే చేసుకుంటామండి మా ఇంట్లో అయితేని. మరి ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాగా మగ్గిన టమాటా ముక్కలను కూడా వేసి వేపించుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ వేపించుకోవాలి. ఇప్పుడు వచ్చేసిన ఈ టమాటాలు మాత్రము మార్కెట్లో వచ్చిన ఈ టమాటాలు అయితే అస్సలు మెత్తబడతలేదండి. ఎందుకంటే పచ్చికాయలకే కలర్ వేసేసి వాళ్ళు కలర్ వాటర్లో ముంచేసి మనకి అమ్మేస్తున్నారు. ఈ
ముగ్గిందని చెప్పి మనం అయితే చాలా కలర్ఫుల్ గా కనిపించినాయి అని కొని తెచ్చేసుకుంటున్నాము. కానీ అవి అయితే ఇలా కర్రీలోకి కాస్త ఫ్రై అవ్వడానికి మగ్గడానికి టైం పడుతుంది. చూడండి ఇలా కాస్త టమాటా అనేది మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ కారము, చిటికెడు పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలాగా కాస్త దగ్గరకంట అయ్యేటంత వరకు ఇలాగ వేపించుకుందామండి. ఈ లోపల మనము చింతపండు రసాన్ని తీసి పెట్టుకుందాము. చూడండి ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ వచ్చేసి నేను టమాటాలను ఎంతసేపు వేపించినా కూడా అవి మగ్గట్లేదు లేదండి. ఎందుకంటే చాలా పచ్చి టమాటాలు వాళ్ళు మార్కెట్లోని ఇలాగా మందులు వేసేసి మనకి కలర్ వచ్చేటట్టు చేసి అమ్మేసుకుంటున్నారు కదా, వీటిని తెస్తే ఎంతసేపు వేపించినా కూడా మగ్గట్లేదు. ఇంకా నేనైతే వాటర్ వేసేసుకున్నానండి. ఇలాగా వాటర్ వేసేసి మీకు ఎంత వాటర్ కావాలో పులుసు అనేది ఇలా వేసి మరిగించుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత అయితే పులుసు అయితే ఇలా మరుగుతుందండి. ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే ఇలా పులుసు అనేది దగ్గరికంతా అయిపోయింది చూడండి. ఇలాగ మీకు ఎంత దగ్గరికంట కావాలో చిక్కగానా పలుసుగానా అనేది మీ ఆప్షన్ పెట్టి మరిగించుకోండి. పులుసు అనేది ఇలా మరిగిన తర్వాత నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసుని వేరే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి కోడిగుడ్ల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ల దాకా చాలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని మన వీడియోలో అయితే చూసేసాం కదండి. మరి ఒకసారి ట్రై చేయండి. ఇలాగ చేసి రైస్లోకి వడ్డించండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ సమ్మర్ టైంలో ఇగుర్లు కానీ ఫ్రైలు కానీ అస్సలు ఇష్టపడం కదా, మరి ఇలా పులుసు పెట్టుకుని కడుపు నిండా ఆరగించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.